అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అడవి బిడ్డలు చేసుకునే ఎంతో రుచికరమైన వెదురు బొంగు చికెన్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మొదటగా మంచి పచ్చని వెదురు బొంగులను తీసుకొని వాటిని నీళ్లతోటి లోపల బయట శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. రోట్లో కొంచెం అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ను కూడా చికెన్లో వేయండి. అందులోనే కొంచెం కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు వేసి ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చివరగా కొన్ని ఆకులు వేసి చికెన్ ఒకసారి కలిపేసి ఈ మసాలా పట్టిన చికెన్ ముక్కలను మెల్లగా వెదురు బొంగు లోపలికి నింపుకోవాలి. బొంగు నిండాక పైన ఒక అరటి ఆకును మడత పెట్టి మూతలాగా గట్టిగా పెట్టేయండి. ఇప్పుడు బయట నిప్పులు రాజేసి ఆ నిప్పుల మీద ఈ వెదురు బొంగులను పెట్టి మంచిగా కాల్చుకోవాలి. బొంగు బయటంతా నల్లగా అయ్యే వరకు తిప్పుకుంటూ కాల్చాలి. చికెన్ ఉడికాక బొంగును బయటకు తీసి పైన ఉన్న ఆకును తీసేసి చికెన్ను మెల్లగా ఒక ప్లేట్లోకి వడ్డించుకోవాలి. చూశారు కదా, గుమగుమలాడే వెదురు బొంగు చికెన్ రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. పల్లెటూరు రుచుల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన